బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. 4 రోజులుగా గజగజ వణికిస్తోంది. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే టెంపరేచర్ నమోదవుతోంది. దీంతో చలికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 దాటినా చలి తగ్గటం లేదు. చలి తీవ్రతను తట్టుకునేందుకు పగలు రాత్రి తేడా లేకుండా స్వెట్టర్లు మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో చాలా జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జాబితాలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో వారం క్రితం వరకు ఉష్ణోగ్రతలు 17 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా ప్రస్తుతం 13 డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇతర జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఏపీ చలి గుప్పెట్లోకి చేరుకుంది. పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ముఖ్యంగా మన్యంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం 10 గంటల వరకు గిరిజనులు బయటికి రాలేకపోతున్నారు. జీ మాడుగుల్లో అత్యల్పంగా 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డుమ్రిగూడలో 5 డిగ్రీలు, జీకే వీధిలో 5.7 డిగ్రీలు, అరకు లోయలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో ఎక్కువగా చలి ప్రభావం ఉందని చెబుతున్నారు. 2 రోజులుగా మంచు కూడా ఎక్కువగా కురుస్తూ ఉండడంతో ఉదయం పూట ప్రయాణాలు కష్టమవుతున్నాయి. మనం చూస్తున్నాము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పంజా విసురుతోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి జార్జ్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో మొదటగా జార్జ్ మనకు అందిస్తారు. సో జార్జ్, మనం చూసినట్లయితే ఇప్పుడు అరకులోయ ఇలాంటి ప్రాంతాల్లో, లంబసింగి లాంటి ప్రాంతాల్లో అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి చలి తీవ్రత ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది? కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లో సైతం కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా చూసుకున్నట్లయితే కనుక నగరంలో సైతం కూడా మంచు దుప్పటి కప్పేస్తూ ఉంది. దాదాపుగా 7 గంటల ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ విజిబిలిటీ అనేది కనిపించడం లేదు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక విజిబిలిటీ అనేది 0 డిగ్రీస్కి పడిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఉదయం పూట ప్రయాణాలు చేస్తూ ఉన్న సమయంలో సైతం కూడా ప్రమాదాలు సైతం కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటు జీమాడుగుల ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక నిన్న 4.5 డిగ్రీలు అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాకుండా అరకు, పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో సైతం కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. అయితే ఈ 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఈ 2 రోజుల పాటు కూడా తగ్గుముఖం ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో పర్యాటకులు తాకిడి సైతం కూడా ఎక్కువైంది. చాలామంది పర్యాటకులు, దాదాపుగా లక్షల మంది పర్యాటకులు అయితే ఆ మంచు సోయగాలను చూసేందుకైతే క్యూ కడుతూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖంగానే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక పలు జిల్లాల్లో సైతం కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేవి అత్యల్పంగానే నమోదవుతూ ఉన్నాయి. ఇటు చూసుకున్నట్లయితే 7 గంటల ప్రాంతం వరకు కూడా సూర్యుడు అనేవి కనపడటం లేదు. ఇంకా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 10 గంటల వరకు కూడా గిరిజనులు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. అంతలాగా ఈ మంచు దుప్పటి అనేది కమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత అత్యల్పంగా నమోదవుతున్నాయి కాబట్టి, ఎందుకంటే సింగిల్ డిజిట్లో ఈ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి కాబట్టి హెల్త్ పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు చలిమంటలు కాచుకోవడం, లేదంటే ఈ చెవుల్లోకి అలాగే ముక్కుల్లోకి ఈ స్నో అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువగా ఆస్తమా లాంటి ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, వాటిని మొహానికి కప్పుకొని ఉండాలంటూ కూడా వైద్యులు సూచిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 2 రోజుల పాటు కూడా ఈ అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక అత్యల్ప ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్లయితే కనుక సింగిల్ డిజిట్కే
ఉష్ణోగ్రతలు పరిమితమయ్యాయి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే కనుక అత్యల్పంగా ఇటు మినుములూరు ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక 10 డిగ్రీలు ఉష్ణోగ్రత అనేది నమోదైంది. ఇక అరకు, పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 10, 11, 12 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూనే ఉన్నాయి. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ పండగ తర్వాత అయితే ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు. రైట్ జార్జ్, మరోవైపు తెలంగాణలో కూడా చలి పంజా విసురుతోంది. ప్రజలందరూ కూడా చలితో గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్లేసెస్ లో కూడా వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు మనకి సమాచారం అందుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ సంధ్య, వారం రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, కొమ్రంభీం జిల్లాల విషయానికి వస్తే నిన్న చూసాం మనం 5 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్ నమోదైంది. ఈరోజు కొంత 7 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్స్ నమోదైనప్పటికీ కూడా చలితో పాటు చల్లని ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో జనమంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోనైతే చలి తీవ్రత మరీ ఎక్కువగా కనపడుతుంది. సో ఆదివాసీలు కావచ్చు, మిగతా సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలంతా కూడా చాలా చలికి తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వ హాస్టల్లో పిల్లలకి దుప్పట్లు కానీ వేడి నీళ్ళు కానీ లేకపోవడం, పొద్దున్నే చల్లటి నీళ్ళతో పిల్లలంతా కూడా స్నానం చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో చాలామంది వృద్ధులు, చిన్నపిల్లలు కావచ్చు, చాలామంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత ఈ చలికి తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళంతా కూడా ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా ఈ చలితో పాటు కొంత దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వ్యాధులతో బాధపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కొమ్రంభీం జిల్లాకు సంబంధించి సిర్పురియు, తిర్యాని మండలాల్లో ప్రతిసారి కూడా లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి భీంపూర్ మండలంలో అర్లిటి కావచ్చు, అటు బజారత్నూర్, ఆదిలాబాద్ టౌన్, బేలా మండలం లాంటి ప్రాంతాల్లో కూడా చాలా టెంపరేచర్స్ అనేటివి పడిపోతూ ఉన్నాయి వారం రోజులుగా. దీంతోపాటు పొగమంచు పూర్తిగా కమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. సో వాహనదారులకైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా నాగ్పూర్ వైపు కావచ్చు, హైదరాబాద్ వైపు వందలాది వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో హైవే మీద, నేషనల్ హైవే 44 పై కొంత రోడ్డు క్లారిటీ లేకపోవడం వల్ల వాహనాలన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. కొంత స్కూల్స్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారు. గత 10-15 రోజులుగా స్కూల్స్ అన్నీ కూడా 1 గంట ఆలస్యంగా నడపాలని చెప్పేసి కొమ్రంభీం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. కొంత పిల్లలకైతే ఉపశమనం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఉదయం 10-10:30 వరకు కూడా ఈ చలికి సంబంధించిన తీవ్రత ఉంటుంది. తర్వాత సాయంత్రం 4-5 గంటల నుంచే చలి తీవ్రత పెరగడంతో జనం పూర్తిగా రోడ్లపైకి రావడం అనేది మానేశారు. సాయంత్రం కానీ తెల్లవారుజామున వాకర్స్ సంబంధించి పూర్తిగా చాలా ఎఫెక్ట్ పడింది. చలికి సంబంధించి చాలా వరకు తగ్గిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ 60-70% వాకర్స్ వాకింగ్ కూడా రాని పరిస్థితి ఉంది. మరో వారం రోజుల పాటు ఈ చలికి సంబంధించిన తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఇంకా కొంత టెంపరేచర్స్ పడిపోతాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో రికార్డ్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 2-3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైన పరిస్థితి ఉంది. సో ఈసారి కూడా కొంత టెంపరేచర్స్ 3-4 డిగ్రీల వరకు కూడా చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఈ వారం రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత టెంపరేచర్స్ మెల్లమెల్ల పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 1 వీక్ జనమంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా వారం రోజుల నుంచి కూడా సింగిల్ డిజిట్స్కి 5 నుంచి 7-8 డిగ్రీల లోపే టెంపరేచర్స్ అయితే నమోదవుతున్నాయి సంధ్య. రైట్ ప్రేమ్ సాగర్.